రిజర్వేషన్ల పితామహుడు, బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి విగ్రహాన్ని నల్గొండ పట్టణంలో విజయవంతంగా ఆవిష్కరించుకోవడం జరిగింది. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా నల్గొండ పట్టణ కేంద్రంలో ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి మండల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ మండల్ కమిటీ ఏర్పాటు చేయడంలో వివిధ కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, యువజన సంఘాలు అందరూ కూడా తమ వంతు సంపూర్ణ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు గౌరవ ఆర్ కృష్ణయ్య గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి ఆయన అంగీకరించారు. ఆయన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేస్తున్నారు. అదేవిధంగా మరొక అతిథి రాజారాం యాదవ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా విచ్చేస్తున్నారు. బీపీ మండల్ విగ్రహం దగ్గర ఈ యొక్క సభా కార్యక్రమాలు ఏర్పాట్లు మేము చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి బీసీ సోదరులు అందరూ కూడా, వివిధ కుల సంఘాల నాయకులు, బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి తరలి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బీపీ మండల్ కమిటీ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే ఆహ్వానంగా భావించి బీసీ సోదరులందరూ ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై విజయవంతం చేస్తూ మండల్ సిఫారసులను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా కులగణన కూడా వెంటనే చేపట్టి ఓబీసీ సామాజిక వర్గాలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% సీట్లను కేటాయిస్తానని ప్రకటించిందో ఖచ్చితంగా కులగణన చేపట్టాలి, రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి కులగణన తర్వాతనే ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలు ఎన్నికలు జరపవలసి ఉంటుందని చెప్పేసి మండల్ కమిటీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.